బీఆర్ఎస్ పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీలో లేరు. మరి మనం ఏం చేద్దాం? మనం ఐక్యతగా ఏం చేద్దాం? మరి ఇప్పుడు కలిసినట్టుగా నేను మోడీలో చెప్పిన కాలువ కలిసి పోచారం గండి చెప్పింది. మరి అందరేమో ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైనాం. ఇదే తప్ప మనకి ఇంకో ఛాన్స్ లేదు. మరి దాని గురించి మనం ఏం చేయాలి? ఇప్పుడు కలిసికట్టుగా మనం పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. అవునా కాదా? జయవేడనా అర్థం చేసుకోలేనా? మనం కలిసికట్టుగా ఉండాలా వద్దా? మరి మనకు మన అన్న మనకు సమాచారం ఇచ్చిండు. ఏమని? 8 సంవత్సరాలు గడుస్తున్నది, మనకి ఇంతవరకు ఏమీ రాలేదు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు. ఆ లబ్ధి గురించి మనం పోరాడామా లేదా? మరి 8 సంవత్సరాల్లో మనం పోరాడింది ఏముంది? పట్టుకునేది ఏముంది? ఇంతవరకు కూడా మనకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మన ప్రభుత్వాలు మనకు ఎక్కడేసినా గొంగడి అక్కడే ఉన్నది. కానీ ఎలాంటి అందలేదు. ఎక్సైజ్ కానీ ఏది కానీ మనకు కొన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని కొన్ని పెట్టినా మనకు ఆ డిమాండ్లని మనకి ఇంతవరకు ఎవరు కూడా మనకు చాకరియలేదు, మనకు సహాయం చేయలేదు. దాని గురించి కొట్లాడాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి మన 8వ వార్షికోత్సవంలో ప్రతిదీ నేను ఇప్పుడు చెప్తున్నా ఒకటే మాట. డిమాండ్ మన ఒడ్డర కులస్తులకు 50, ఇప్పుడు మనం అన్న చెప్పినట్టుగా 50 సంవత్సరాలు మించిన వారికి పింఛన్ ఇవ్వాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు బీసీ నుంచి ఎస్సీలోకి చేర్చాలి. అదేవిధంగా మన అందరి సాధక బాధకాలు తెలుసుకున్నప్పుడే మన ఓటరు వాళ్ళు మనకు చేయవలసింది చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము.